హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోబ్రోస్ తెలుగు ఛానల్. ఇప్పటి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒకవైపు ఎలక్ట్రిక్ కార్స్, ఇంకోవైపు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, కొత్త జనరేషన్ టెక్నాలజీ. అయితే ఈ రెండింటిని కలిపితే వచ్చేదే హైబ్రిడ్ కార్స్. అలాంటి కార్ కంపెనీ పేరు టెస్లా. ఇప్పుడు ప్రపంచంలో ఎవరు పట్టినా టెస్లా కార్లు మాత్రమే వాడుతున్నారు. వీటిని నడపాల్సిన అవసరం కూడా లేదు. లొకేషన్ సెట్ చేస్తే చాలు, మూవీ చూసే గ్యాప్లో సేఫ్గా డ్రైవ్ చేసి గమ్యానికి చేరుస్తుంది. పెట్రోల్ లేదా డీజిల్ రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా అని భయపడక్కర్లేదు, ఎందుకంటే బోనస్గా ఇది ఈవీ కార్లలో హై ఎండ్ మోడల్స్. ఇలా టెస్లా కార్స్కి చాలా క్రేజ్ ఉంది. ఎంత అంటే ముఖేష్ అంబానీ గారు టెస్లా కార్స్ నచ్చి సొంతగా తన కోసమని ప్రత్యేకంగా అమెరికా నుండి ఇంపోర్ట్ చేయించుకున్నారు. అలాంటి కంపెనీకి సీఈఓ ఎలాన్ మస్క్. హాట్ న్యూస్ వచ్చేసి ఎలాన్ మస్క్ ఇండియాకి వస్తున్నారు. ఇండియాలో $2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వద్దామని ప్లాన్ చేశారు. కానీ చైనా టెస్లాని భయపెట్టి టెస్లా ఇండియాకి రాకుండా ఆపాలని చూస్తుంది. ప్రస్తుతానికి ఎలాన్ మస్క్ పెట్టుబడి ప్లాన్ పోస్ట్ పోన్ అయ్యింది. చాప్టర్ 1, చైనా ఇలా చేస్తే ఏం వస్తుంది. ఈ గ్రాఫ్ చూడండి. చైనా USA 2016 వరకు సమానంగా ఈవీ రేస్లో ఉన్నాయి. 2016 తర్వాత చైనా యుఎస్ఏని దాటి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ చూపించింది. ఇప్పుడు ప్రపంచంలో అమ్ముడుపోయే ప్రతి 10 ఈవీ కార్లలో 6 వెహికల్స్ చైనా సొంతమే. అది ఎలా అంటే ఈవీ కార్లలో ముఖ్యమైనది మోటార్స్ అండ్ బ్యాటరీ లిథియం అయాన్తో తయారవుతుంది. లిథియం అయాన్ని రిఫైనింగ్ చేయాలి. ప్రపంచంలో 70% రిఫైనింగ్ చేసేది చైనా. అలానే టెస్లా కార్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలో అవుతుంది. చైనా కాపీ కింగ్. అందుకే టెస్లా, యాపిల్, ఫాక్స్కాన్ ఇలా చాలా పెద్ద కంపెనీలు చైనాకి భయపడి బదులుగా వేరే దేశాన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నాయి. అప్పుడే ఇండియా ఎంట్రీ ఇస్తుంది. ఈ విషయం చైనాకి అసలు నచ్చట్లేదు. ఈవీ ఇండస్ట్రీని ఇండియా తిరగరాయనుంది. ఎలా అంటే 2023లో జమ్మూ అండ్ కాశ్మీర్లో భారీ మోతాదులో లిథియం రిజర్వ్స్ ఉన్నాయని తెలిసింది. అప్పుడే మిషన్ ఈవీ మొదలయ్యింది. 2030కి 30% వెహికల్స్ ఎలక్ట్రికల్ అయ్యి ఉండాలని ఇండియన్ గవర్నమెంట్ గోల్ పెట్టింది. ఇప్పటికే టాటా, మహీంద్రా మ్యానుఫ్యాక్చరింగ్ చాలా పెంచారు. టాటా అయితే ముఖ్య రాష్ట్రాల్లో ఛార్జింగ్ స్టేషన్స్ని పెడుతున్నాయి. 2030కి గోల్ రీచ్ అవ్వాలంటే టాటా, మహీంద్రా, సుజుకి, కియా ఇలా ప్రతి కంపెనీ ఈవీ పైన పనిచేయాలి. ఇంకా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ రావాలి. గ్రోత్ మార్కెట్ని చూసి టెస్లా సేఫ్ గేమ్ కోసం చైనాని వదిలి ఇండియాకు రానుంది. ఇక్కడే చైనాకి అసలు భయం మొదలైంది. అన్నీ సరిగ్గా జరిగితే 2030 నుండి 2040 వచ్చే డికేడ్లో ఇండియా చైనాను దాటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫీల్డ్లో టాప్ 1 అవుతుంది. అందుకే ఇండియాలో ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆపాలని చూస్తుంది చైనా. నెక్స్ట్ చాప్టర్, ఈవీల వల్ల వచ్చే లాభాలు ఏంటి. టెస్లా ఇండియాకి వస్తే హుండై, BMW, వోల్క్స్వ్యాగన్ ఇలా ప్రపంచ ప్రసిద్ధి ఈవీ కంపెనీస్ వస్తాయి. దీంతో 3 బెనిఫిట్స్ ఉంటాయి. మొదటగా టాటా, మహీంద్రా ఇలా లోకల్ కంపెనీస్ వర్సెస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటీషన్ ఉంటుంది. అప్పుడు కొనే వాళ్ళకి అంటే కన్స్యూమర్స్కి వైడ్ రేంజ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా తక్కువ ధరలో కొనుక్కుంటే అవకాశం ఉంటాయి. రెండవది, భారతదేశం 4వ స్థానం నుండి మొదటి స్థానానికి వస్తుంది. ఇంకా టెక్నాలజీతో ఈవీ కార్స్తో పాటు బైక్స్, బస్సెస్, ట్రక్స్, ట్రైన్స్ అన్ని ఎలక్ట్రిసిటీతో రన్ అయ్యేట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. భారతదేశ ప్రజలకు ఉద్యోగాలు, ఉన్నత జీవన విధానం, డెవలప్మెంట్ అన్నీ వస్తాయి. ఈవీ వల్ల నాయిస్ పొల్యూషన్, స్మోక్ పొల్యూషన్ ఉండవు. ఇవి నిశ్శబ్దంగా వెళ్తాయి. పొగ అస్సలు ఉండదు. గ్లోబల్ వార్మింగ్, హీట్ వేవ్స్ అన్నీ బండ్ల నుండి వచ్చే కార్బన్ ఉత్పాదక పొగ వల్ల కలుగుతాయి. ఈవీల వల్ల ఇవి ఎక్కువ శాతం ఉండదు, చాలా వరకు తగ్గుతాయి. చాప్టర్ 3, ఈవీస్ ఫ్యూచర్ చూసాం. ఇప్పుడు మనం ఏం చేస్తే ఈ ఫీల్డ్తో లాభపడచ్చో చూద్దాం. ముందుగా ఈవీ మీద నాలెడ్జ్ ఉండాలి. అందుకు మెకానికల్ ఫీల్డ్ లేదా ఆటోమొబైల్ బస్సెస్ని రిపేర్ చేయడం తెలియాలి. ఇప్పుడు భవిష్యత్తులో ఎక్కువగా బ్యాటరీల్లో వచ్చే సమస్యలు తీర్చడం తెలుస్తాయి. తర్వాత సెమీ కండక్టర్స్, మదర్ బోర్డ్స్ తయారు చేయడం ఇంజనీరింగ్ ఫీల్డ్లో నేర్చుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సెమీ కండక్టర్స్ లేనిది ఎటువంటి వస్తువు తయారవ్వదు, అది ఈవీ అయినా సరే. ఇంకా AI, కోడింగ్, సెన్సార్స్ ఇవి లేనిదే ఈవీ కార్స్ పనిచేయవు. యాక్సిడెంట్ అవ్వకుండా ఆపేటట్టు పనిచేయాలంటే ఖచ్చితంగా AI సెన్సార్స్ వాడాలి. భవిష్యత్తులో ప్రతి ఒక్క కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడడానికి ముందు ఉంటుంది. ఇందులో మనం మన సత్తా చూపిస్తే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. తర్వాత డిజైనింగ్. ఇంకా కార్స్, బైక్స్, బస్సెస్ ఎంత వేగంతో వెళ్ళాలి, సురక్షితంగా ఎలా వెళ్ళాలని నిర్ణయించేది డిజైనింగ్. ఇలా వెహికల్స్ని డిజైన్ చేయడం వస్తే నాలెడ్జ్ ఉంటే చాలా మంచిది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జ్ చేయడం ఇప్పుడు 3 నుండి 5 గంటలు పడుతుంది. ముందు ఇది 2 నుండి 3 గంటల్లో ఫుల్ ఛార్జింగ్ అయిపోవచ్చు. ఇదే సమయంలో ఈవీ ఛార్జర్స్ని మెయింటైన్ చేయడం, ఏదైనా సమస్య వస్తే తీర్చడం ఎలక్ట్రీషియన్ వల్ల సాధ్యమవుతుంది. ఈ పని ఎటువంటి రాబోయే రోబోటిక్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ చేయలేవు. ఇలా భవిష్యత్తులో రాబోయే ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం ఈవీతో నిండిపోయి ఉంటాయి. కాబట్టి
మంచి ఉద్యోగం కావాలంటే అటువైపు ప్రయత్నించడంలో తప్పులేదు. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. ఇన్ఫోబ్రోస్ తెలుగు బై అనుదీప్.